హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. అలాగే మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో 24,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎంతో దూరంలో లేదు 25,000 సబ్స్క్రైబర్లకి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరిన కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బిగ్ బాస్ ఎపిసోడ్. ఈరోజు కాంతారా టీంకి అయితే బ్లాక్ డే అని చెప్పాలి. ఎందుకంటే 3 టాస్క్లు ఆడినారు, 3 టాస్క్లు ఆడిపోయినారు. ఒకటి వచ్చి వీల్స్ తోసేది ఉంది. వీల్స్ తోసేది దాంట్లో నిఖిల్ వీళ్ళు విష్ణుప్రియ ఆడారు కదా. విష్ణుప్రియ పాపం చాలా మ్యాక్సిమం ట్రై చేసింది, కానీ అక్కడైతే మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఇంకేం చేయలేరు కదా, అందుకని నిఖిల్ గెలిచాడు. నిఖిల్ గెలిచినా కానీ మళ్ళీ తర్వాత సెకండ్ టాస్క్లో మనకంట అదే బేస్ అంటే కొంచెం లెవెలింగ్లో బాల్స్ వేసేసి చెప్పారు. అక్కడ మనకంట కొంచెం కాంట్రజేషన్ చేసింటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ టీం వాళ్ళు కార్నర్ చేసి కావాల్సుకునే చేశారు కదా. అక్కడ సీత బాధపడిపోతుంది. ఏం బాధపడిపోతుందంటే ఇప్పుడు మనకంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి, మనకంటే స్క్రీన్ స్పేస్ బిగ్ బాసే కల్పిస్తూ ఉండాలి, లేకపోతే ఎలా వస్తుందో తెలియదు. కానీ అదృష్టవంతుడు. ఎందుకంటే ఓటింగ్ అయితే మీరు మర్చిపోద్దండి. రేపు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే బహుశా రేపు రాత్రి ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి రాత్రికి ఉండొచ్చు. అంటే రేపు జరిగేదే ఎల్లుండి రాత్రి మనం చూపిస్తారు కాబట్టి మీరు అంతా ఓట్లు వేసుకొని రెడీగా పెట్టండి. ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరూ ఇంపార్టెంట్ పర్సన్సే ఉంటారు. నాకే ఆదిత్య గారు కొంచెం డేంజర్ జోన్లో ఉంటారు అనిపించింది. కానీ ఈరోజు టాస్క్ అయితే గెలిచారు. చూద్దాం. నబీల్ అయితే టాస్క్ పాడిపోయారు. ఆఖరికి ఆ క్లాన్ వాళ్ళు వచ్చి ఈ క్లాన్ చీఫ్నే తీసేశారు గేమ్లో నుంచి. అది మాత్రం ఫన్నీ అనిపించింది. చాలా 3 గేమ్స్ ఆడితే 3 నబీల్ వాడిపోయాడు, మనకంట వాడిపోయారు, వీళ్ళు వాడిపోయారు. రేపు ఇంకొకరు ఇప్పటికి వైల్డ్ కార్డు ఒకరు ఎంటర్ అవుతారు, ఒకరు తీసేస్తారు అని చెప్పేసి వచ్చింది కదా. ఒకరు ఫస్ట్ గేమ్ వాడిపోయినారు కాబట్టి ఫస్ట్ గేమ్ వాడిపోయే కొద్దికి ఒకరు 10వ నెంబర్ ఎంటర్ అయింది. మళ్ళీ 2 గేమ్లు గెలిచే కొద్ది 10, 9 తీసేశారు. ఇంక 8 మంది ఫిక్స్ ఉన్నారు. ఆ 8 మంది అలాగే ఉంటారని ఆ 8 మంది పేర్లు కూడా నేను చెప్తాను. అందరూ కొత్తలు రావట్లేదు, అందరూ పాతలే వస్తూ ఉంటారు. హర్తేజ గారు వస్తూ ఉంటారు సీజన్ 1 నుంచి. అలాగే గౌతమ్ గారు వస్తూ ఉంటారు. అలాగే ముక్కు అవినాష్ గారు వస్తూ ఉంటారు. మళ్ళీ రోహిణి గారు వస్తూ ఉంటారు. గంగవ్వ వస్తూ ఉందంట. గంగవ్వని ఆల్రెడీ పోయినసారే పంపించేస్తున్నారు. మళ్ళీ ఎందుకు తీసుకుంటా ఉంటారు పాపం, ఎందుకు ఈ వయసులో ఇబ్బంది పెడతా ఉంటారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత సరే మీకు ఇంకా చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకోరు వస్తూ ఉంటారు. అంతా పాత వాళ్ళు. టేస్ట్ తేజ వస్తూ ఉంటారు. వీళ్ళంతా వస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అయితే గట్టిగా ఉంది, 100% వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో కూడా తమ్నీల్స్లో కూడా పెడతా ఉంటారు. వాళ్ళు ఆ బ్యాక్ ఫోటో వేసి, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంత చెప్పు వీడియో చూస్తారని ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ కిరణ్. బై బై.